ప్రభుత్వం ఏర్పడి 2.5 అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ నామినేషన్ పదవుల గడువు ముగియటానికి ఇంకో 10 రోజులే మిగిలి ఉంది. ఇంకేముంది, తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పదవులపై డిస్కషన్ మొదలైంది. మొదటి దఫా కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం జూలై 1st వీక్ లో ముగియనుండడంతో తమ వంతు కోసం నేతలు లాబింగ్ మొదలుపెట్టారు. దాదాపు 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీ కానున్నాయి. మరి పాతవారిని కొనసాగిస్తారా? ఇప్పటి వరకు పదవులు పొందిన వారికి అవకాశం ఇస్తారా? ఉన్న పోస్టును నిలబెట్టుకునేదెవరు? కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి? కాంగ్రెస్ లో మళ్లీ నామినేటెడ్ పదవుల పందెరం. ముగియనున్న ఫస్ట్ ఫేజ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం. జూలై 1st వీక్ లో ముగియనున్న 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల గడువు. కొత్తగా అవకాశం దక్కేదెవరికి? పోస్టును తిరిగి నిలబెట్టుకునేదెవరు? నామినేటెడ్ పదవుల కోసం ఊపందుకున్న లాబియింగులు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి నామినేటెడ్ పదవుల అంశం చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెల మొదటి వారంలో దాదాపు 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియనుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు కలిపి మొత్తంగా 50 వరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు మొదలు పెట్టారట. దీంతో ప్రస్తుతం ఉన్న చైర్మన్లు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ ఉంటే, ఇప్పటి వరకు ఏ పదవి దక్కని నేతలు ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో మొదటి దఫాలో ఖాళీ అవుతున్న వాటితో పాటు మిగిలిన వాటిని సైతం త్వరలో భర్తీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. పదవుల పందెరం మొదలు కావడంతో ఆశావహులు ముఖ్య నాయకులతో లాబియింగ్ మొదలు పెట్టారట. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల ప్లేస్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. కానీ కొందరు నేతలు తమకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉండాలంటే కార్పొరేషన్ పదవిని కంటిన్యూ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టిన పనులు, పార్టీకి చేసిన సేవను ప్రభుత్వ పెద్దల ముందు పెట్టి రెన్యువల్ చేయాలని కోరుతున్నారట. దీంతో కొందరికి రెన్యువల్ చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్లలో ఎవరికి తిరిగి రెన్యువల్ చేయాలి, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారిలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఓ స్పష్టతకు వచ్చినట్లు టాక్. పార్టీ కోసం పనిచేసి ఇప్పటి వరకు పదవి రాని చాలా మంది నేతలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. సామాజిక జిల్లా సమీకరణాలు కుదిరితే పదవి పక్కా అని ఇండికేషన్స్ ఇస్తున్నారట. అయినప్పటికీ కొత్త వారంతా తమ తమ స్థాయిలో పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి గట్టి పైరవీలు చేస్తున్నారట. ప్రస్తుతం చేపట్టబోయే చైర్మన్ల భర్తీ సరిగ్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ముగియనుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నవారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ అయ్యారట. ఎవరైతే ఆయా వర్గాలను ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా కూడగడతారో, ఎవరైతే పార్టీకి బ్యాకప్ లో పనిచేస్తారో అలాంటి వారికి ఈసారి కార్పొరేషన్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా మరోసారి కాంగ్రెస్ లో కార్పొరేషన్ చైర్మన్ పదవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే వారం 10 రోజుల్లో కొత్త పదవుల పందెరం ఉండనుండడంతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి? పాతవారిలో ఎవరికి కంటిన్యూ అవుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.